నా పేరు లక్ష్మి. డ్వాక్రాలో నేను జాయిన్ అయ్యి 13 సంవత్సరాలు అయ్యింది. మేము 11 మంది సభ్యులు ఉంటాము. అది శ్రీ లలిత గ్రూప్ F3 ఫాస్ట్ ఫుడ్ ఫ్యాక్టరీ మాది. హెల్పర్స్ 6 ఉన్నారు. ఈ 6తో పాటు భార్యాభర్తలు కూడా ఉంటాం ఇందులో. ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది వ్యాపారం చేసి. పాపకి పెళ్లి చేసాము వ్యాపారం మీదే. బాబుకి కూడా 10th చదువుతున్నాడు. ఫస్ట్ స్పిన్నింగ్ మిల్ లో మా ఆయన చేశారు. ఆదాయం సరిపోకపోతే అప్పుడు ఆయనకి ఇంకా నేను తోడుగా ఉందామని నేను కూడా ఫ్యాక్టరీకి వెళ్ళాను. ఒక 8 సంవత్సరాల వరకు చేశాను. అందులో మాకు 2 పిల్లలు. వాళ్ళ కోసం ఎలాగా చదివించాలి, ఎలా చేయాలి, మా కుటుంబ పరిస్థితులు ఆ ఆలోచనలో ఉండే ఆ ఫ్యాక్టరీని ఆఫ్ చేసేసాము. చాలా ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొన్నాము. వ్యాపారం పెట్టుకోవాలని ఒక ఆలోచన వచ్చింది. డ్వాక్రాలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినాక ఒక 5,000 వచ్చాయి. చిన్న బడ్డీలా టిఫిన్ షాప్ పెట్టుకున్నాము. ఇంకా అది సరిపోదు, ఇంకా పెరగాలని ఒక 30,000 వరకు లోన్ వాడాము. డ్వాక్రాలో పెద్ద షాప్ తీసుకున్నాము. ఫాస్ట్ ఫుడ్ ఫ్యాక్టరీ అని పేరు పెట్టాము. F3 బిర్యానీ, ఫ్రైడ్ రైస్, నూడిల్స్. బిర్యానీలో 4 రకాలు ఉంటాయి. చికెన్ ఐటమ్ 170 రకాలు. ఇంకా అలాగ పెట్టుబడులు పెట్టుకొని వచ్చి డెవలప్ చేసుకున్నాము. వ్యాపారం చేసుకుంటున్నాం అనేది మెప్మా బాగా గుర్తించి మాకు హైదరాబాద్ పంపించింది ట్రైనింగ్కి. వ్యాపారంలో బాగా పైకి రావాలి అనేది నేర్పించింది. ఆ ట్రైనింగ్ మాకు బాగా ఉపయోగపడింది. మెప్మా ద్వారా మాకు ఈ మధ్యన ₹1,00,000 వచ్చింది. ఈ ₹1,00,000 కూడా మాకు వ్యాపారంకే పెట్టుబడి పెడుతున్నాము. బ్యాంకులో ఒక 3 లక్షల వరకు తెచ్చుకొని వ్యాపారంలో పెట్టుబడి పెట్టాము. వ్యాపారంలో నెలకి ఒక 30 లక్షల వరకు టర్నోవర్ అవుతుంది. అందులో 1,50,000 లాభాలు మేము పొందాము. అలా అంచెలుగా ఎదుగుతా వచ్చాము. మెప్మాలో జాయిన్ అయినాక నాకైతే సమస్యలు ఏమి లేవు.